ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. లేఖనము సాక్ష్యము అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతము. ఈనాటి ధ్యానాంశము సముద్రానికి సరిహద్దులు ఉన్నాయా? సముద్రానికి సరిహద్దులు ఉన్నాయా? సముద్రం చూసిన వాళ్ళు అనేకులు ఉంటారు, కానీ వాటి యొక్క సరిహద్దులు ఉన్నాయా అన్నది ఎవరికి తెలియని విషయం. ఆ సరిహద్దుల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అందరూ ఈ యొక్క మాటల మీద దృష్టి పెట్టవలసిందిగా మీ అందరిని కోరుకుంటున్నాను. ఈ యొక్క సముద్రానికి సరిహద్దులు అనేవి ఉంటాయా లేదా అనేది చాలా మందికి తెలియదు. అది బైబిల్ని అడిగితే తెలుస్తుంది మనకి. సరిహద్దులు అంటేనే మనకి ఇళ్ల స్థలాలకి సరిహద్దులు తెలుసు. మనకి మన ఇంటి స్థలం ఉందంటే ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది కాబట్టి ఆ గోడను బట్టి మన సరిహద్దు తెలుస్తుంది. మనకి ఇంటి చుట్టూ గోడ ఉంటుంది. మనకి అది ఎంత పెద్ద ఇల్లు అయినా సరే ఇంటి చుట్టూ సరిహద్దులు లేకుండా, ప్రహరీ గోడ లేకుండా ఎవరు ఇల్లు కట్టుకోరు. కనీసం 4 వైపులు 4 స్తంభాలన్నా పెట్టుకుంటారు, లేదా తీగలతో అయినా ఒక దడి కట్టుకుంటారు. అలాగే ఒక పొలం ఉందంటే పొలానికి కూడా సరిహద్దులు ఉంటాయి. పొలానికి అది 1 ఎకరం ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి. ఆ పొలం యొక్క ఆసామికి, ఆ రైతుకి ఆ యొక్క సరిహద్దులు ఉంటాయి. కాబట్టి ఇలాగా సరిహద్దులు అన్నది ఇంటికి ఉంటే, పొలానికి ఉంటే, అలాగే మన రాష్ట్రానికి కూడా సరిహద్దులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, సరిహద్దులు ఉంటాయి. ఆ మ్యాప్ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో ఆ సరిహద్దులను బట్టి అది ఏ రాష్ట్రమో కూడా మనం చెప్పగలం. సరిహద్దులను బట్టి అలాగే దేశాన్ని కూడా సరిహద్దులు, ఆ సరిహద్దులను బట్టి అది ఏ దేశం కూడా మనం చెప్పగలం. కాబట్టి ఆ సరిహద్దులు రాష్ట్రానికి, దేశానికి, అలాగే ఇంటికి, పొలానికి ఏ విధంగా ఉంటాయో సముద్రానికి కూడా సరిహద్దులు అనేవి ఉంటాయి. అది మన కంటికి కనిపించేవి కాదు, కానీ అది వాక్యం ద్వారా మనం తెలుసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకోవచ్చు. దాన్ని బట్టి మనకి సరిహద్దులు ఎలా ఉంటాయో మనం చూడవచ్చు. మొట్టమొదటిగా జలములకు హద్దులు. జలములకు హద్దులు ఆ యొక్క మాట మనం చూద్దాం. ఈ యొక్క మాటలో జలములకు హద్దులు ఇక్కడ ఏమంటున్నాడంటే, వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను అనే పై మాట ఉంది. అలా కింద మాట చూసుకుంటే, సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసివేసిన వాడు ఎవడు? ఈ మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, జలములకు హద్దులు అనేదాని పైన వెలుగు చీకటులోకి సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించిన మాట మొట్టమొదటి మాట. ఇది చూద్దాం. వెలుగు చీకట్లకి అంటే వెలుగు ఎంత మటుకు ప్రసరిస్తుంది మనకి మనం చూసుకున్నట్లయితే, వెలుగు ఎంత మటుకు ప్రసరిస్తుంది? ఒక కారు వెళ్తుంది అనుకోండి, కారుకి లైట్లు ఉంటాయి. ఆ లైట్లకి కొంత దూరం వరకు ఆ లైట్ ప్రసరిస్తుంది. ఆ కనిపించినంత మటుకు మనకి రోడ్డు కనిపిస్తుంది. రాత్రిపూట కారు ప్రయాణంలో కానీ, బస్సు ప్రయాణంలో కానీ, లేదా ట్రైన్ ప్రయాణంలో కానీ వెళ్తున్నప్పుడు ఆ యొక్క వెలుగు ఆ కారు లైట్ కానీ, బస్సు లైట్ కానీ రోడ్డు మీద వేసినప్పుడు అది ఆ వెలుగు ఉన్నంత మటుకు రోడ్డు మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంటి ముందు వీధిలో కూడా లైట్ ఉంటుంది. ఆ లైట్ యొక్క వెలుగు కూడా కొంతవరకు వ్యాప్తి చెంది ఉంటుంది, కొంతవరకు వ్యాపించి ఉంటుంది వెలుగు. ఆ కనిపించిన మటుకు మనకి రోడ్డు కనిపిస్తూ ఉంటుంది. అలాగే సూర్యుడు యొక్క వెలుగు ఎంత మటుకి ప్రసరిస్తుందో అంత మటుకి నీటి జలములు ఉన్నాయంట. అంటే ఆ యొక్క జలములు ఉన్నంత మటుకు నీరు, ఆ వెలుగు ఉన్నంత మటుకు నీరుకి దేవుడు హద్దు నియమించేశాడు. అలాగే అవి పొర్లి రాకుండా, భూమి మీదకి పొర్లి రాకుండా కూడా హద్దు పెట్టేశాడు. అది హద్దు ఏంటంటే అక్కడ ఇసుకే హద్దు. ఆశ్చర్యం కదా, మనకి ఆశ్చర్యంగా వస్తుంది. ఇసుకే హద్దుగా ఉందంటే, మనకి హద్దులు కట్టాలంటే ఒక చిన్న కాలువకి అటు ఒక
ఒక చిన్న మురుగు కాలువకి ఒక హద్దులుంటాయి. మురుగు కాలువకి ఇంట్లోంచి బయటికెళ్ళే మురుగు కాలువకి హద్దులుంటాయి. కుడివైపు, ఎడమవైపు హద్దులుంటాయి. సిమెంట్ గోడలు చిన్న సిమెంట్ గోడలు ఒక 2 అడుగులు, 3 అడుగులు, అది 5 అడుగులు ఆ కాలువ వెడల్పును బట్టి ఆ హద్దులు పెడతారు. కానీ ఇక్కడ అంత పెద్ద సముద్రానికి కంటికి అందనంత వరకు మన దృష్టి ఎంత మటుకెళ్తదో అంత మటుకు సముద్రం ఉంటది. అటువంటి నీరు ఎళ్ళే కొద్దీ లోతుగా ఉన్న నీరు మునిగిపోయి పడవలు కూడా మునిగిపోయాయి. అంత నీరులో కూడా ఆ నీరు పొర్లి బయటికి వస్తున్నప్పుడు సముద్రం ఒడ్డుకెళ్ళిన వాళ్ళకి తెలుసుద్ది. సముద్రం ఒడ్డునకి వెళ్ళిన వారికి తెలుస్తది. ఆ యొక్క పొర్లి వచ్చినప్పుడు ఒడ్డున ఇసుకే ఉంటది గానీ గోడలుండవు. గోడలుండవు, రాళ్ళుండవు. అక్కడక్కడ రాళ్ళుంటాయి. కానీ హద్దుగా ఇసుకని, రాళ్ళని గాని పెట్టాడు. ఆశ్చర్యం కదా! అంటే దేవుడు అది ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ. హద్దులు పెట్టేశాడు. ఆ ఆజ్ఞ తన ఆజ్ఞ దాటి నీరు భూమి మీదకి రాకూడదు. పాపం పండైతే బయటికి రావాలి, భూమి మీదకి రావాలి గానీ, లేకపోతే ఆ ఇసుకే దానికి హద్దు. ఆశ్చర్యం మనకి. అలాంటి కొన్ని మాటలు మనం ఇంకా చూద్దాం. కొన్ని మాటలు చూద్దాం. ఆ మాట ఏంటంటే ఉన్న తర్వాతే ఎర్ర సముద్రం ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టేసి బయటకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డం వస్తది. ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం దాటెళ్ళాలి. ఈరోజు చూడండి ఒక కాలువ మీదకి దాటెళ్ళాలంటే చిన్న కాలువ అయితే చిన్న పడవలో దాటెళ్తాం. కాలువ వెడల్పు ఎక్కువగా చిన్న బ్రిడ్జిలేస్తా ఉంటారు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే ఆ కాలువ దాటెళ్ళాలంటే ఒక బ్రిడ్జి ఏస్తారు. పడవతో దాటొచ్చు, లేకపోతే ఆ బ్రిడ్జి ఏస్తారు. సిమెంట్‌తో ఏసిన బ్రిడ్జి. ఇంకా పెద్ద కాలువలనుకోండి పైన ఒక ఫ్లైఓవర్ ఏస్తారు. ఒక ఫ్లైఓవర్ ఏస్తారు. ఆ ఫ్లైఓవర్ మీంచి లేదా నదుల మీద కూడా మనం చూస్తా ఉంటాం బ్రిడ్జిలు. ఆ బ్రిడ్జి మీద నుంచి బస్సులెళ్తా ఉంటాయి. ఆ బ్రిడ్జి మించి రైళ్లు వెళ్తా ఉంటాయి. కొన్ని రైలు బ్రిడ్జిలుంటాయి. కొన్ని బస్సులు, లారీలు వెళ్ళే బ్రిడ్జిలుంటాయి. ఈ బస్సులు, లారీలు వెళ్ళే బ్రిడ్జిలు సిమెంట్‌తో కట్టబడి ఉంటాయి. అలాగే రైలు వెళ్ళే బ్రిడ్జిలు మాత్రం కొంచెం సిమెంటు, కొంచెం ఐరన్ ఉపయోగిస్తారు. సిమెంటు, ఐరన్ ఉపయోగించినప్పుడు వాటి మీద ప్రయాణమయ్యి రైళ్లు. అలాగే బస్సులు, కార్లు వెళ్ళి అచ్చగా సిమెంట్ రోడ్‌లాగా ఏసేస్తారు. కనుక ఇవన్నీ కూడా బ్రిడ్జెస్ అన్నీ కూడా సిమెంటు, కొంత ఐరను వాడతారు. ఆ బ్రిడ్జిలుగా వేస్తా ఉంటారు. పెద్ద పెద్ద కాలువల మీద లేదా పెద్ద పెద్ద నదుల మీద దాటేటప్పుడు మనం ప్రయాణాలు చూస్తా ఉంటాం. రైళ్లు బ్రిడ్జిలు, బస్సులు దాటి వెళ్ళిపోయి. కనుక ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దాటి వెళ్ళాలనుకుంటున్నారు. దాటి వెళ్ళాలనుకున్నప్పుడు సముద్రం అడ్డం వస్తది. సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఆ సముద్రాన్ని దాటి వెళ్ళటానికి అక్కడ ఆ రోజు బ్రిడ్జిలు లేవు. పడవలు లేవు. పడవలు లేవు, బ్రిడ్జిలు లేవు. మరి అది కాక అన్ని లక్షల మంది దాటి వెళ్ళాలంటే ఒకేసారి ఆ బ్రిడ్జి ఎక్కాలన్నా ఆ లక్షల మంది ఎక్కినా కూడా బ్రిడ్జి బరువెక్కే. అలాగే లక్షల మంది ఒకేసారి ఓడెక్కాలన్నా కూడా కష్టమే. కనుక ఒకేసారి ఈ లక్షల మంది జనాల్ని ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే అక్కడ బ్రిడ్జ్ ఏసే టైం కూడా లేదు. వెనకాల ఫరో అతని సైన్యం వెంబడిస్తున్నారు. తరుముతున్నారు ఇశ్రాయేల్ ప్రజల్ని. తరుగుతున్నప్పుడు ఒక్కసారిగా ఇది అడ్డం వచ్చేసింది ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటాలి. ఆ ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు ఏం జరిగినది మనం ఒకసారి చూద్దాం. ఎర్ర సముద్రానికి సరిహద్దులు. ఎర్ర సముద్రానికి సరిహద్దులు. మోషే నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. చూసారా ఆ మాట? ఆరిన నేలగా సముద్రాన్ని తూర్పు గాలి చేత తొలగించి అన్నాడు. అంటే అడ్డు తొలగించేశాడు. చిత్రాన్ని మనం చూసినట్లయితే చూడండి 2 వైపులా 2 గోడలు అన్నట్టు ఉంది.
రెండు వైపులా 2 గోడలు. ఆ గోడలు మధ్యలో వీళ్ళు ప్రయాణం అయ్యి వెళ్తా ఉన్నారు చూడండి. ఎర్ర సముద్రాన్ని దాటుకొని ప్రయాణమై వస్తున్నారు. అలాగే కింద ఏమన్నాడు, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడ వలె నుండెను. చూసారా, కుడి వైపున ఎడమ వైపున హద్దులుగా పెట్టాడు. సముద్రానికి 2 హద్దులు పెట్టాడు అక్కడ. వీళ్ళు ప్రయాణమై వెళ్ళటానికి 2 హద్దులు, నీళ్లు ఎడమ వైపుకి కుడి వైపుకి విభజించి, ఆ విభజించిన 2 స్థలాలకి 2 వైపులా ఆ నీరే గోడల్లాగా నిలబడ్డాయి. ఐస్ గడ్డలు చూశారు కదా, ఐస్ గడ్డలు. ఐస్ గడ్డ కట్టినప్పుడు ఏ విధంగా అవుద్ది? రాయిలాగా అయిపోద్ది. ఐస్ గడ్డ కట్టినప్పుడు రాయిలాగా అయిపోద్ది. అలాగే ఒక రాతి స్తంభాలుగా, రాతి గోడల్లాగా అవి నిలబడినట్టు కనిపిస్తుంది చూడండి అక్కడ. అంటే వీళ్ళు దాటెళ్ళాలంటే ఆ యొక్క ఆ నేలని ఆరిపోయిందంట. ఆ యొక్క సముద్రం యొక్క నీరు, సముద్రం యొక్క నీరు గడ్డగడ్డిపోయి ఐస్ గడ్డల్లాగా అయిపోయి ఈ కుడి వైపున ఎడం వైపున, కుడి వైపున ఎడం వైపున నీరు నిలబడిపోయి విభజింపబడి ఐస్ గడ్డల్లాగా నిలబడిపోయింది. గోడల వల్లే అన్నాడంటే ఐస్ లాగా గడ్డగట్టిపోయింది కుడి వైపున ఎడం వైపున. అదే హద్దు వాళ్ళు నడిచినంత దూరం ఈ హద్దు నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాటే వరకు కూడా నీరు విభజింపబడి, ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి వెళ్ళేటప్పుడు నీరు విభజింపబడి మధ్యలో ఆ యొక్క నేలంతా కూడా ఆరిపోయిందంట. మనం బట్టలు ఉతుక్కొని పైన ఇంటి మీద ఆరేసినప్పుడు ఎండిపోద్ది, బట్టలు ఎండిపోతాయి. అంత ఈజీగా, అంత తేలిగ్గా నేలని అప్పటికప్పుడు నీరు విభజింపజేసేసి తూర్పు గాలి చేత గాలి విసిరించినప్పుడు ఆ గాలి వలన నేలంతా ఎండిపోయిందంట. ఆ ఎండిపోయింది, బురద కూడా లేదు అక్కడ, కనీసం బురద కూడా లేదు. ఎండిపోయి ఆ ఎండిన నేల మీద ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నడిచి వెళ్ళిపోయినట్టు కనిపిస్తున్నారు. నడిచి వెళ్ళిపోయారు. ఆ మాట ఇంకోసారి చదువుదాం. కింద మాట చూద్దాం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల వారికి గోడవలే ఉండెను. కనుక ధ్యానపిల్లారా, ఆ యొక్క నీటిని దేవుడు చేసిన పని ఏంటంటే గోడవలే నిలబెట్టాడంట. అంతేగాక కొన్ని చోట్ల మనం చూసినట్లయితే సముద్ర తరంగములకు తలుపులు కూడా ఉన్నాయంట. తలుపులు అంటే నీటికి ప్రవహించకుండా తలుపులు. ఇంట్లో వాటర్ ట్యాప్ ఉంటది. వాటర్ ట్యాప్ ఉన్నప్పుడు ఆ వాటర్ ట్యాప్ కి మనం అది ఒక లాక్ లాగా ఉంటది. ఆ ట్యాప్ ఆన్ ఆఫ్ 2 ఉంటాయి. ఆన్ ఆఫ్ అంటే తలుపు, అది నీరు లోపల బయటికి రావడానికి, అలాగే రాకుండా ఉండటానికి ఒక తలుపు లాగా ఆ వాటర్ ట్యాప్ ఉంటుంది మనకి. అలాగే వాటర్ సప్లై చేసేవాళ్ళు కూడా అంతే. మనకి ప్రతి వారం లేకపోతే వారానికి 2 రోజులు 3 రోజులకు నీరు వదులుతా ఉంటారు. వదిలినప్పుడు వదిలేయడానికి దానికి ఒక టైం ఉంటది. 1 గంట 2 గంటలు మధ్యాహ్నం పూట వాళ్ళు నీళ్ళు వదులుతారు. వదిలినప్పుడు వాళ్ళకు కూడా ఆన్ ఆఫ్ ఉంటది. ఆన్ చేసిన నీళ్ళన్నీ మనకి ఇంటికి సప్లై అవుతాయి. వచ్చినప్పుడు అందరూ బిందులతో పట్టుకుంటారు. మిగిలిన నీళ్లు వచ్చేసేసి ట్యాంక్ ఉంటే ట్యాంక్ ఎక్కిచ్చేస్తారు. లేకపోతే సంప్ ఉంటే సంప్‌లోకి పంపించేస్తారు నీళ్ళు. 1 గంట తర్వాత వాళ్ళు ఆఫ్ చేసేస్తారు. వాటర్ సప్లయర్స్ ఆ వాటర్ ఆఫ్ చేసేస్తారు. ఆఫ్ చేసిన తర్వాత వాటర్ ఆగిపోతుంది. అంటే వాళ్ళ చేతిలోనూ ఆన్ ఆఫ్ లాక్ ఉంది. మా ఇంటికి వచ్చిన నీరు కూడా, ఇంట్లో ట్యాప్‌లు కూడా ఆన్ ఆఫ్ ఉంటది. ఈ ఆన్ ఆఫ్‌నే తలుపులు అంటాం. తలుపులు. కనుక ఈ తలుపులు వేసినప్పుడు ఏ విధంగా అయితే నీరు ఆగిపోతుందో, అలాగే సముద్రానికి కూడా తలుపులు, సముద్రం నీరు ప్రవహించకుండా కూడా దేవుడు తలుపులు పెట్టేశాడంట. అదేంతో మాట చూద్దాం. సముద్ర తరంగములకు తలుపులు, దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టినప్పుడు అన్నమాట. ఏబు గ్రంథము 38:10. చూడండి, ఆ నీరు ఏమవుతుందంటే తరంగాలు వస్తా ఉంటాయి. ఆ తరంగాలు వచ్చినప్పుడు ఎక్కడి దాకా వస్తాయి? ఇసుక దాటి రాదు. ఇసుక దాటి ఇసుక మీదకి వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇసుక మీదకి వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలా జరుగుతూ ఉంటది. అమావాస్య పౌర్ణమి టైంలో ఇంకా ఎక్కువ వస్తూ ఉంటది. అంతేగాని ఆ ఇసుక దాటి బయటికి రాదు.
అదే తలుపులు అక్కడ. అలా కింద ఏమంటున్నాడు, నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవు వింటివా? అంటే దేవుడే చెప్పాడు. దానికి నీటికి చెప్పాడనమాట. నీటికి హద్దు పెట్టాడు. హద్దు పెట్టినప్పుడు ఆ నీరు అంత మటుకే రావాలని దేవుడు నీటికి ఆజ్ఞాపించినప్పుడు అంత మటుకే ఆ ఇసుక వరకే వచ్చేసి నీరు వెనక్కెళ్ళిపోతా ఉంటది. ఇసుక వరకు వచ్చి నీరు వెనక్కెళ్ళిపోతా ఉంటది. అలాగా సముద్రానికి, సముద్ర పొంగులకి తలుపులు అడ్డగడియలు దేవుడు పెట్టేశాడు. అంతతో వచ్చి అణిగిపోతాయి. ఎంత ఉవ్వెత్తున ఎగిరినా అంతకంటే దాటి రావు. అలాగే మనకి బ్యాంకులుంటాయి. బ్యాంకులో ఏం దాచిపెట్టుకుంటాం? డబ్బులు దాచిపెట్టుకుంటా ఉంటాం బ్యాంకుల్లో. అలాగే కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ ఉంటాయి. అంటే మన టమాటాలు, అలాగే కూరగాయలు కొన్ని స్టోర్ చేసుకోవడానికి, ఇటువంటివన్నీ పండిన పంట స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ రూమ్స్ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద గోడౌన్స్. ఆ గోడౌన్స్‌లో పండిన పంటంతా కూడా గోడౌన్స్‌లో ధాన్యం గావచ్చు, అలాగే పప్పు, ఉప్పులు గావచ్చు, స్టోర్ చేసుకోవడానికి అంటే నిల్వ చేసుకోవడానికి పెద్ద పెద్ద గోడౌన్స్ కడతారు. ఈ గోడౌన్స్‌లో పండిన పంటంతా కూడా స్టోర్ చేసి పప్పులు, ఉప్పులు ఇటువంటివన్నీ స్టోర్ చేసుకునే స్టోర్ రూమ్స్ ఉంటాయి. వీటిని గోడౌన్స్ అంటాం. ఈ గోడౌన్స్‌లో మన వస్తువులన్నీ కూడా పండిన పంటంతా కూడా దాచిపెడతా ఉంటారు రైతులు. అలాగే బ్యాంకులు ఇందాక చెప్పాము బ్యాంకులో డబ్బులు దాచుకుంటారు. హ్మ్. అలాగే మనకి పడే వర్షానికి కూడా రైతులు లేదా గవర్నమెంట్ కొన్ని చెరువులు తవ్విస్తాయి. ఎందుకంటే నీరు నిల్వ చేసుకోవడం కోసం చెరువులు. కానీ నదులు తవ్వించలేరు కానీ చెరువులు తవ్వించగలరు. ఆ చెరువు అంటే ఒక 5 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు. చెరువులు తవ్వించు, లేకపోతే బావులు తవ్వించొచ్చు. బావులు తవ్విస్తే బావిలో నీళ్లు పడతాయి. వర్షం వచ్చినప్పుడు బావి కూడా నిండిపోతా ఉంటది. అలాగే చెరువులు గాని, బావులు గాని, అలాగే కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంక్‌లు కూడా కట్టారు. పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్. వచ్చిన నీరంతా కూడా దాంట్లో స్టోర్ చేసుకోవడం కోసం. అలాగే దేవుడు కూడా నీటిని స్టోర్ చేసుకునే ప్లేసెస్ అంటే నీటి నిల్వ ఉంచుకునే స్థలం. నీటి నిల్వ ఉంచే సముద్రమే నీటిని నిల్వ చేసే స్థలం అంట. ఇక సముద్రము నీరు నిల్వ చేసే స్థలం అది. మనం వాడుకునే నీరంతా కూడా ఉప్పు నీరే. కానీ ఆ ఉప్పు నీరు మనకి ఏ విధంగా వస్తది? మంచి నీరుగా మారిపోద్ది. ఎండాకాలంలో ఎండిపోయి నీరంతా వేడెక్కిపోయి ఎండలకి ఆవిరైపోయి, ఆవిరి కాస్త మేఘాలుగా మారిపోయి, ఆ మేఘాలు ఎటు కావాలంటే అటు ఏ రాష్ట్రానికి అటు తమిళనాడు, కర్ణాటక లేకపోతే కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర దేశంలో ఏ రాష్ట్రానికి కావాలంటే ఆ రాష్ట్రానికి ప్రయాణమై ఎళ్తాయి. కనుక మన బస్సులు ఏ విధంగా అయితే ఒక చోట బస్ డిపోలో నుంచి బస్ డిపోలో బయలుదేరేసేసి అన్ని ప్రాంతాలకు ఏ విధంగా అయితే వెళ్తా ఉంటాయో, అదే విధంగా ఈ మేఘాలన్నీ బయలుదేరతాయి. మేఘాలు బయలుదేరేసి ఏ ప్రాంతాలకి కర్ణాటకనా, కేరళనా, మహారాష్ట్రనా, ఆంధ్రప్రదేశా, తెలంగాణ అన్ని ప్రాంతాలకెళ్ళేసి ఆ ప్రాంతంలో వర్షం కురిపిస్తాయి. ఎక్కడి నుంచి తీసుకుంటే సముద్రం నుంచి నీరు తీసుకుంటది. అంటే ఇది స్టోరేజ్ ప్లేస్ అన్నమాట. ఇంకా ఏమంటున్నాడంటే, ఇంకా ఏ విధంగా స్టోర్ చేస్తాడు మనం కొన్ని మాటలు చూద్దాం. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు. పైకసలు జలరాశులు అంటే ఏంటంటే, ఒక నిల్వ చేసే స్థలము. గోడౌన్స్. గోడౌన్స్ మన డబ్బులైతే బ్యాంకులో దాచిపెట్టుకుంటాం. బంగారం బీరువాలో దాచిపెట్టుకుంటాం. ఈ జలరాశులు చూద్దాం ఒకసారి. ఆ జలరాశులు ఎలాగుంటాయో ఆశ్చర్యపోతారు. రాశులేంటో చూద్దాం. చూడండి ఆ రాశులు. జలాల్ని ఏ విధంగా దేవుడు మన కొరకు దాచిపెట్టాడో. అదంతా అవసరమైనప్పుడు కరిగిపోతా ఉంటది. కరిగి భూమి మీదకొస్తా ఉంటది. సముద్ర జలరాశులు. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు అంటే కుప్పలు పంట పండినప్పుడు ఏ విధంగా కుప్పలు కుప్పలుగా పంటని మనం పొలాల్లో కుప్పలు కుప్పలు రాసులుగా పోస్తారో, అదే విధంగా రాసులుగా ఐస్ గడ్డలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇది ఎక్కువ గూడా ధృవాల దగ్గర ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఆ ప్రాంతాల్లో ఈ విధంగా ఐస్ కొండలు ఇవన్నీ పర్వతాలు. ఐస్ పర్వతాలన్నమాట ఇవన్నీ. కొండలు, పర్వతాలుగా ఉండిపోతాయి. గడ్డలు గట్టిపోయి. కాబట్టి ఇవన్నీ రాసులన్నమాట.
సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్టల్లో కూర్చువాడు ఆయనే. అంటే కుప్పల కుప్పలుగా దేవుడు ఈ నీటిని మన కొరకు, మన దాహం కొరకు, మన పంటలు పండటం కొరకు, మన ఇంటి అవసరాల కొరకు, స్నానం చేసుకోవటానికి, ఇలాగా ప్రపంచ ప్రజలందరికీ అవసరం కాబట్టి ఇక నీటిని ఈ విధంగా దేవుడు సిద్ధపాటు చేసి దాచిపెట్టి మన కొరకు ఒక గోడంలో దాచిపెట్టినట్టే దాచిపెడుతున్నాడు. చూడండి, అప్పుడప్పుడు మనం తుఫాన్లు వస్తూ ఉంటాయి. తుఫాన్లు పెద్ద పెద్ద ఈదురుగాలులకి చెట్లు కూడా ఊగిపోతా ఉంటాయి, ఇళ్ళు పడిపోతా ఉంటాయి, కరెంట్ స్తంభాలు పడిపోతా ఉంటాయి. అలాగా భయంకరమైన తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆ తుఫాను రావడానికి కారణం ఏంటంటే సముద్రంలో వాయుగుండం ఏర్పడటం. ఎప్పుడైతే అల్పపీడనం ఏర్పడిందో కొన్ని జిల్లాల మీదకి తుఫాను ప్రభావం ఉంటది. ఆ తుఫాను ప్రభావంకి వందల కిలోమీటర్ల వేగంతో గాలి వస్తా ఉంటది. ఆ గాలికి ఇళ్ళు పడిపోతా ఉంటాయి. తీర ప్రాంతంలో అనేకమైన ఇళ్ళు కొట్టుకుపోతాయి, మునిగిపోతాయి, పొలాలు నిండిపోతాయి. ఈ విధంగా జరుగుతా ఉంటది. అలాంటి భయంకరమైన తుఫాను సముద్రంలో యేసు ప్రభువారు, అతని శిష్యులు సముద్రంలో ప్రయాణం అవుతున్నప్పుడు ఒక్కసారిగా తుఫానొస్తది. తుఫానొచ్చినప్పుడు ఆ తుఫాను ఎట్లా ఉంటదంటే ఆ పడవనే ముంచేంత తుఫాను. ఒక్కసారిగా తుఫాను ఒక్కసారిగా పైకి రావంగానే శిష్యులు భయపడిపోతారు. ఈ శిష్యులు భయపడి మరి దాన్ని అదుపు చేయాలి. తుఫాను వాళ్ళ మీదకి రాకుండా అదుపు చేయాలి. యేసుప్రభు పక్కనే ఉంటాడు. ఆయన నిద్రపోతా ఉంటాడు. నిద్రపోతున్నప్పుడు, "అయ్యా ప్రభువా! మేము మునిగిపోతున్నాం. మమ్మల్ని రక్షించు" అని చెప్పేసేసి, "నువ్వు ప్రభువు గదా! దేవుని కుమారుడు కదా! మమ్మల్ని రక్షించు" అన్నప్పుడు, అప్పుడు యేసుప్రభు అన్నమాట, "అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారని" చెప్పి దాన్ని గద్దించాడు. దేన్ని? గాలిని, ఆ యొక్క సముద్ర తరంగాలను గద్దించినప్పుడు నిమ్మళించినియంట. అంటే వెనక్కి తగ్గినియి. అంటే దాన్ని హద్దులో పెట్టాడు దీన్ని. అప్పుడప్పుడు ఇంటి దగ్గర కుక్కలు అరుస్తా ఉంటాయి. కుక్కలు అరిసినప్పుడు పెద్దగా అరిచి మనం గట్టిగా అరిచామనుకో నోరు మూసుకుంటాయి. ఇంటి ముందు కుక్కలు అరుస్తా ఉంటాయి. అరుస్తున్నప్పుడు నోర్మయ్య అన్నామనుకోండి, ఎమ్మటే అవి నోరు మూసుకుంటాయి. అలాగే కుక్కను ఏ విధంగా నోరు మూయిస్తామో, ఒక పనివాడిని కానీ ఏ విధంగా మనం నోర్మయ్య అంటే నోరు మూసుకుంటాడో, అదే విధంగా సముద్రము, గాలి కూడా నోరు మూసుకున్నాయి. చూద్దాం ఆ మాట కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు సముద్రంలో తుఫాను గద్దించుట. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి ఆళ్ళ చేత కప్పబడెను. చూడండి, శిష్యులందరూ కూడా గోల చేసేస్తున్నారు. యేసుప్రభు వారు తుఫానుని గద్దిస్తున్నాడు. వాళ్ళు కంగారు పడిపోతున్నారు. శిష్యులు భయం గదా! ఈయన దేవుని కుమారుడు. ఆయన భయం లేదు. ఎందుకంటే భూమి, ఆకాశములు, సముద్ర నక్షత్రాలన్నిటిని కూడా నదుల్ని అన్నిటిని సృష్టించిన ఆయన కాబట్టి, ఆయన ఆధీనంలో ఉంటాయి ఈ సముద్రం గావచ్చు, ఆకాశం గావచ్చు, భూమి గావచ్చు, నక్షత్రాలు గావచ్చు. సమస్త సృష్టి కూడా పంచభూతాలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి, ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయన గద్దించగానే సముద్రంలో ఉన్న అలలు ఏమైపోయినాయి? సముద్రం నిమ్మళించిందంట. కింద ఆ మాట. అందుకాయన "అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని" వారితో చెప్పి లేచి గాలిని, సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. అంటే దాన్ని నోరు మూయించేసాడు. హద్దులో పెట్టేసాడు. దాన్ని హద్దుల్లో పెట్టాడు. ఇంక పైకి రాబాకు, అక్కడే ఉండు. నా పిల్లలున్నారు, నా శిష్యులున్నారు, నా తమ్ముళ్ళున్నారు. వీళ్ళ జోలికి రాకూడదు. వీళ్ళని ముంచకూడదు నువ్వు. నీ హద్దుల్లో నువ్వు ఉండని చెప్పేసి గాలిని, సముద్రాన్ని గట్టిగా హెచ్చరించాడు. కనుక దేవుని పిల్లారా, మోషే ఏ విధంగానే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇశ్రాయేల్ ప్రజల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఏ విధంగా అయితే నడిపించాడో, సముద్రం మీద తన చెయ్యి చాపి, తన కర్రను చాపి ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ ప్రజని సముద్రం మీద అధికారాన్ని మోషే చూపించాడో, అటువంటి అధికారమే యేసు ప్రభువు వారు కూడా గాలిని, తుఫాన్ని గద్దించినప్పుడు సముద్రం నిమ్మళమైపోయింది. శిష్యుల్ని కూడా రక్షించుకోగలిగాడు. కనుక సముద్రాన్ని హద్దుల్లో పెట్టేది ఎవరంటే దేవుడే. మనం హద్దులు పెట్టుకోవాలంటే మనం డ్యాములు కడతాం. శ్రీశైలం ప్రాజెక్ట్ చూడండి. ఒక శ్రీశైలం ప్రాజెక్ట్ చూసినట్టయితే దాని ఎత్తు, దాని పొడవు మనం చూసుకున్నట్లయితే
ఎంతో సిమెంటు, ఎంతో రాయి ఉపయోగించినట్టు కనిపిస్తుంది. అలాగే నాగార్జున సాగర్, తుంగభద్ర డ్యామ్స్ ఉన్నాయి. అంటే నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటం కోసం, నీటి ప్రవాహాన్ని అడ్డుకట్టి దాన్ని నిల్వ చేసి, స్టోర్ చేసి సంవత్సరం పొడుగుతా ప్రజలందరికీ అందించాలంటే వచ్చిన నీరు వ్యర్థంగా పోకుండా ఆ నీరు పోయి సముద్రంలో కలవకుండా శ్రీశైలం ప్రాజెక్ట్ కావచ్చు, అల్మట్టి డ్యామ్ కావచ్చు, తుంగభద్ర డ్యామ్ కావచ్చు, ఇలాంటి డ్యాములన్నీ కూడా ఏం జరిగిందంటే ఆ డ్యామ్స్ తో సిమెంటు, రాయి, ఇసుక, ఐరన్ ఇవన్నీ వేసి అడ్డుకట్ట వేయడం వల్ల ఆ యొక్క డ్యామ్స్ లో వాటర్ స్టోర్ అయి ఉంటుంది. కనుక మనం వాటర్ని నిల్వ చేసుకోవాలంటే ఈ పద్ధతులు అవలంబిస్తాం. ఎన్నో చోట్ల ప్రాజెక్టులు కడతా ఉంటారు. ఎందుకంటే నీటిని నిల్వ చేసుకోవడం కోసం. వాటికి అడ్డురాళ్ళు కట్టినప్పుడు, అడ్డం వేసినప్పుడు అడ్డురాయి వల్ల నీరు ఆగుద్ది. కానీ దేవుడు వేసిన అడ్డురాయి ఏంటంటే ఇసుకే. ఇసుకతోనే సముద్రాన్ని నిలబెట్టేశాడు. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఇసుక దాటి బయటకు రాదు. మనం పెద్ద పెద్ద గోడలు కట్టి ఎంత ఖర్చు, అల్మట్టి డ్యామ్ కావచ్చు, ఎత్తిపోతలు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇలాగే ఎన్ని డ్యాములు కట్టినా ఎంతో ఖర్చు, ప్రయాస. కానీ దేవుడు ఇసుకతోనే ఆపేసేసాడు. ఇసుకతోనే సరిహద్దులు పెట్టేశాడు. పొంగిరాని, పొరలిరాని తన మాట చేత అదంతా కూడా నీటిని ఆపేసినట్టు మనకు అనిపిస్తుంది. చూడండి, నా వెనకాల ఆ యొక్క సముద్రం వస్తుంది పోతుంది, ముందుకు వస్తుంది పోతుంది. కానీ ఇసుక దాటి కనీసం చెట్టు దగ్గర కూడా రావట్లేదు. సముద్రం ఒడ్డున ఉన్న ఆ చెట్టు దగ్గర కూడా నీరు రావట్లేదు. కానీ దేవుడు హద్దు పెట్టేశాడు. ఆ చెట్లు కూడా ముంచవు అవి. ఏదో తుఫాన్లు వచ్చినప్పుడు, మన పాపం పడినప్పుడు, అప్పుడు ఆ యొక్క చెట్లు కూడా ముంచేస్తుంది. చెట్లు ఇరిగిపోతాయి, కరెంట్ స్తంభాలు ఇరిగిపోతాయి, రోడ్లు పాడైపోతాయి. ఇలాంటి పరిస్థితి వస్తుంది. అది మానవుడు చేసిన పాపం వల్ల. కానీ అప్పటి వరకు కూడా నీరు రాదు. నీరు సముద్రం ఒడ్డు దాటి రాదు. మరొక మాట చెప్పేసేసి యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాను. దేవుడు సముద్రమునకు పొలిమేర ఏర్పాటు చేసెను అన్నాడు. దేవుడు సముద్రమునకు పొలిమేర ఏర్పాటు చేసెను అనే మాట రాయబడింది. కింద చూసినట్లయితే జలములు తమ సరిహద్దుల మీద కూడినట్లు ఆయన సముద్రమునకు పొలిమేర ఏర్పాటు చేసినప్పుడు అని మాట రాయబడింది. సముద్రమునకు పొలిమేర. మా పొలిమేర అన్నమాట ఎప్పుడు ఉంటాం ఎక్కువ? పొలిమేర అనే మాట సర్వసాధారణంగా ఊరి పొలిమేర అంటాం. పల్లెటూరులో వాడే పదం అది. ఊరి పొలిమేర అంటే ఊరి సరిహద్దులు. ఇంకా ఊరు దాటిందంటే వేరే ఊరు వస్తుంది. అలాగే ప్రతి గ్రామానికి ఒక పొలిమేర ఉంటుంది. ప్రతి పట్టణానికి కూడా పొలిమేర ఉంటుంది. కనుక ఈ భూమికి కూడా పొలిమేర ఉంది. భూమి కూడా అంటే ఎక్కడ వరకు మనకి గాలి వస్తుందో, పీల్చడానికి గాలి వస్తూ అంత మటుకే మన పొలిమేర. ఇంకా దాటిన గాలి మనం పీల్చడానికి గాలి కూడా ఉండదు. అలాగే సముద్రాన్ని కూడా పొలిమేర వేసాడు. సముద్రాన్ని కూడా పొలిమేర. అదే చెప్పాను, సముద్రానికి పొలిమేర అంటే ఆ ఇసుకే. ఎక్కడ చూడండి ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కూడా ఇసుకే ఉంటుంది. ఇసుకే ఉంటుంది, లేకపోతే చిన్న చిన్న అక్కడ కొన్ని కొండరాళ్ళు ఉంటాయి. ఈ కొండరాళ్ళు ఇసుక మాత్రమే. కానీ మనం ఏం చేస్తాం? ఆ నీరు కాపాడుకోవడం కోసం డ్యాములు కడతాం. ఎంతో ఖర్చుతో డ్యాములు కడతాం. ఒక్కోసారి ఎక్కువ నీరు వచ్చిందని డ్యాములు కూడా పగిలిపోయి, ఇప్పుడు చైనాలో డ్యాములు కూడా పగిలిపోయినాయంట. ఆ డ్యాములు పగిలిపోయి ఊరు మీదకి వచ్చేసినాయి నీళ్లు. ఎన్నో పట్టణాలు మునిగిపోయినాయి. ఎంతో నష్టం. దీనికి కారణం ఏంటి? మనిషి పాపం. నీరు ఉండాల్సిన చోటు సముద్రం. సముద్రం దాటి ప్రపంచం మీదకి వచ్చిందంటే జల ప్రళయమే. దీనికి ముందు ఒక అంశాన్ని చెప్పాను, జల ప్రళయం అని ఒక అంశాన్ని చెప్పాను. ఆ జల ప్రళయం ఎందుకు వచ్చింది కూడా ఆ అంశంలో చెప్పబడింది. కావాలంటే అది జల ప్రళయం అనే ఆ యొక్క అంశాన్ని మీరు ఒకసారి మీరు వీక్షించండి. కనుక దేవుని పిల్లారా, ఈ పొలిమేర అనేది పట్టణానికి, గ్రామానికి ఏ విధంగా పొలిమేర ఉంటుందో, హద్దులు ఉంటాయో, పొలానికి హద్దులు ఏ విధంగా ఉంటాయో, దేవుడు ఇసుకని హద్దుగా పెట్టాడు. ప్రజలను కాపాడటం కోసం, ఇశ్రాయేలు ప్రజలను కాపాడటం కోసం
మోషే ఆ నీటిని రెండుగా విభజించాడు. దేవుని నామాన, యెహోవా నామమున కర్ర ఎత్తినప్పుడు ఆ నీటిని రెండుగా విభజించి గోడల వలె వాటిని హద్దులు పెట్టేశాడు. యేసు ప్రభు వారు కూడా అదే నీటిని సముద్రంలో తుఫాన్ లాగా వచ్చినప్పుడు గాలిని, సముద్రాన్ని గద్దించాడు, హద్దుల్లో పెట్టాడు. నీటిని హద్దుల్లో పెట్టాడు. తుఫాన్ రాకుండా గద్దించడం పడింది. కాబట్టి సముద్రానికి హద్దుల్లో పెట్టే శక్తి దేవునికి ఉంది. తన నోటి మాట చేత కలిగించాడు కాబట్టి ఆ నోటి మాట చేతనే సముద్రం గద్దించాడు. కాబట్టి వీటిని హద్దుల్లో పెట్టడం అనేది ఆ దేవుడి వల్లే అవుతుంది, మనిషి వల్ల కాదు. అది పొంగిందంటే పరిగెత్తటమే. కనుక దేవుని పిల్లలారా, ఈ సముద్రానికి ఈ సరిహద్దులు ఉన్నాయా అంటే ఉన్నాయి. అది దేవుడి వలన ఇసుక వేసి ఆ ఇసుకతోనే ఆపాడు దేవుడు. అదే పొలిమేర, అదే హద్దు. కనుక ఈ కొద్ది మాటలో మీరు మీ నేకుల్లో ఉండాలని, హృదయంలో పెట్టుకోవాలని, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు మునుముందు అనేకమే మనం తెలుసుకొని దేవుని జ్ఞానానికి వారసులుగా ఉండాలని ప్రభు పేరిట కోరుతూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.